భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అరుణ్ బాబుకే దక్కుతుందని మరొకసారి చెప్పడానికి ఎక్కడా వెనకాడట్లేదు. దురదృష్టం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల మూలన అధికారులకి ఎన్నికల కోడ్ ఉంటానా రాజకీయ నాయకులకి అధికారులకి మధ్య అనుసంధానం సరిగా లేదనే మాట కూడా మాట్లాడటం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు. కానీ వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అటు కలెక్టర్ గారిని కానివ్వండి, ఎస్పీ గారిని కానివ్వండి, తదితర సిబ్బంది, దిగువ స్థాయిలో ఉన్న సిబ్బంది, R&B కానివ్వండి, పంచాయతీరాజ్, RWS, మిగతా వాళ్ళందరినీ, ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఈరోజు కోటప్పకొండ దగ్గర శివకుటుంబం ప్రాంతంలో ఎప్పుడూ తీవ్ర ఇబ్బంది ఉండే ప్రాంతం అది. దాన్ని ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తయారు చేయటం జరిగింది. ఆ రోడ్డు మార్గాలన్నింటినీ మిగతా అధికార యంత్రాంగం మొత్తం స్థానిక ఎమ్మెల్యే గారికి సహకరించి ఈ తిరునాళ్ళని ఘనంగా నిర్వహించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికార యంత్రాంగానికి కానివ్వండి, పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, తిరునాళ్ళకు వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ స్కీమ్స్ గురించి కూడా పదే పదే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరుగుతుంది. చిన్నపాటి స్కీము స్థానిక 9వ వార్డులో అమృత స్కీమ్లో 2019లో శాంక్షన్ అయిన వాటర్ ట్యాంకు ఎగ్జాంపులేనండి నేను చెప్పేది. 6 ఏళ్ళు కట్టారు, ఇప్పటికీ ఓపెన్ కాలేదు. 6 నెలల ప్రాజెక్ట్ని 6 ఏళ్ళు కట్టారు. పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే గొప్పలు ప్రజలందరూ గమనించి సరైన తీర్పుని ఇచ్చినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రాజెక్ట్నైనా చెప్పనేయండి, గొప్పలు తప్ప, అప్పులు తప్ప అభివృద్ధి అనేది శూన్యం. అది ప్రజలు గమనించారు. ప్రజలు అమాయకులని మాత్రం అనుకోవద్దు. ప్రజలు చాలా మేధావులు. కొడతా ఉంటే భయపడతారు, పెడతా ఉంటే వస్తారు. అటువంటి విధానాన్ని కొనసాగించి చాలా తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలన్నింటినీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ అనవసరమైన విమర్శలకి ఎక్కువ అవకాశం ఇచ్చినా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి టైంలో ఏం జరిగింది, స్వేచ్ఛగా తిరునాళ్ళ జరిగిందని చెప్పుకోవడానికి మాత్రం ఇవాళ ప్రజలు తిరునాళ్ళకి అటెండ్ అవ్వటమే నిదర్శనం. ఈ రోజున కోటప్పకొండ ఆదాయాన్ని గమనించండి. ఈ రోజున కోటప్పకొండలో జరిగిన అభివృద్ధిని గమనించండి. రానున్న రోజుల్లో ఎంతకి 10 రెట్లు అరవింద్ బాబు డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడ వెనకాడని రాష్ట్ర గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితులు అయినా సరే, మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండ సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో భాగంగా కోటప్పకొండకి దిగువకి ఇంకొక ఘాట్ రోడ్డు మాట ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఫాలో అప్ చేసి 2వ ఘాట్ రోడ్డు మార్గాన్ని కూడా పునరుద్ధరించడానికి అరవింద్ బాబు గారు ప్రయత్నం చేస్తారని, అలాగనే రోప్వే కూడా నిదర్శనమే. మీ పరిపాలనలో కోడల శివప్రసాద్ గారి టైంలో రోప్వే శాంక్షన్ అయితే ఆ రోప్వేని కూడా మూలన పడేశారు. భక్తులు ఎలా కనికరిస్తారు మిమ్మల్ని? భక్తులకి అవసరమైన పనులన్నీ చేస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. దేన్నైనా చూడండి, ఈ 5 ఏళ్లలో పాడుపడిపోయి ఉంది. కెనాల్స్ చూడండి, NSP కెనాల్స్ శివకుటుంబం దగ్గర కెనాల్ని ఒక్క క్షణం నిలబడి చూస్తే కేసీ కెనాల్ ప్రవాహంలాగా ఉంది అక్కడ. మరి మాజీ ఎమ్మెల్యే గారు అసత్యారోపణలో అవాకులు సేవాకులు వెళ్తున్నాడు. వరికెలపూడి శీల ప్రాజెక్టుని మరి శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చాం. మరి అదేవిధంగా దాన్ని ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడో మరి ఎంపీ గారు కూడా
వరికలపూడి శిల ప్రాజెక్టు మీద అంత శ్రద్ధగా ఉన్నాడు. కాబట్టి అది ఈ 4 సంవత్సరాలనే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడంటే దాన్ని పట్టించుకోవట్లేదు, రాయలసీమకి కడప జిల్లాకి మేలు జరిగిద్దంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి నువ్వు కేటాయించిన నిధులు 35 కోట్ల రూపాయలు. అదే ఇవాళ మేము ఎంత కేటాయించామో చూడండి, దానికి 10 రెట్లు కేటాయించాం. అక్కడ టెక్నికల్గా మరి నువ్వు చేయని పనులు కూడా మేము, మీ నాన్న చేయని పనులు కూడా మేము మరి 2 కొండల మధ్యలో ఉన్న గాళ్ళు మరి పూర్తి చేశాం. మరి అదేవిధంగా అక్కడ రాక్ శాండ్ అయితే ఎప్పుడో పూర్తి అయ్యేది, రాక్ శాండ్ కాకుండా మెత్తడి శుద్ధ మట్టి ఉండటం వల్ల అది లేట్ అవుతుంది తప్పితే మా తప్పేమీ లేదు. మేము బడ్జెట్లో 3,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించాం. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. అట్నే ఏదైతే గోదావరి అనుసంధానం ఉందో దాన్ని కూడా మరి పూర్తి చేయడానికి దానికి ఒక సంస్థను పెట్టి దానికి నిధులు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఖచ్చితంగా మరి నదుల అనుసంధానంలో భాగంగా దాన్ని కూడా పూర్తి చేసి మన గుంటూరు జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద మరి ఎట్టయితే డెల్టాకి పట్టిసీమ నీళ్ళు వస్తున్నాయో పోలవరం నీళ్లు కూడా వర్షాలు లేకపోయినా మరి వైకుంఠపురం కూడా ఎత్తిపోసి నిగరికెళ్ళకి దగ్గర కాలంలోకి వదిలితే ఖచ్చితంగా మనం కూడా సస్యశ్యామలమైన పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి ఈరోజు బడ్జెట్లో కూడా వ్యవసాయానికి కేటాయింపులు చేశారు. కాబట్టి మేము మీకు మళ్ళీ చెప్పుడు మాటలు చెప్పట్లేదు, మేము చెబుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరిగింది. పోయిన సంవత్సరం అయితే భార్య పిల్లల్ని ఎక్కించుకొని పోతే ఎన్నో మోటార్ సైకిళ్ళు స్కిడ్ అయి పడిపోయి దెబ్బలు తగిలిన దాఖలాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అది లేకుండా చేసాం. తర్వాత కాలువ కట్ట మీద రోడ్డు వేసాను నేను నా హయాంలో అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాలువ కట్ట మీద రోడ్డు ఎక్కడి నుంచి వేసావు? ఇప్పుడు పెట్టినటువంటి శివ కుటుంబం కానించి గురాయపాలెం వరకు నీ క్వారీ మైనింగ్ చేసుకోవడానికి నీ క్వారీ పెట్టుకున్నావు, లారీలు తిరగట్లేదని చెప్పేసి అంతవరకు వేసుకొని ఇవాళ లారీలు తిరిగి రోడ్డు పాడైపోయిందంటావు. రోడ్ల మీద లారీలు తిరక్క, బస్సులు తిరక్క, మనుషులు తిరక్క, ఆటోలు తిరక్క ఏం తిరుగుతాయి? సింహల దోమలు ఏమైనా తిరుగుతాయా? ఆ సంగతి నీకు తెలియదా? రోడ్డు వేసేది దేనికి? లారీలు బస్సులు అన్నీ తిరగటానికే కదా. అంటే నువ్వు నాణ్యత లేకుండా రోడ్డు వేసి రోడ్డు మొత్తం బద్దలుగా పగిలితే లారీలు తిరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నావు నువ్వు ఇవాళ. అదేవిధంగా గోనెపూడి ప్రభ అక్కడ జరిగింది ఏదో చిన్న సిచ్యువేషన్ జరిగింది. ప్రభలలో గొడవ వచ్చి కమ్మరిపాలి పళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఆనవాయితీ తీసుకొచ్చింది 200 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినా, తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినా ఎలాంటి ఇది లేకుండా ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు వస్తారు. పోయినసారి మంత్రి గారు రజనీ గారు నువ్వు ఇద్దరు కలిసి కోటప్పకొండను తిరణాలను చంపేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసి కమ్మవారిపాలెం, ఔసేపాలెం అన్ని తెలుగుదేశం పార్టీ ప్రాబ్లం మొత్తం మీద పార్టీ ప్రోగ్రాంలు లేకుండా చేసి డాన్సర్లు వస్తే వాళ్ళని పోలీసుల చేత తీసుకెళ్ళి డాన్సులు జరగకుండా చేసింది నువ్వు కాదా? ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నువ్వు కాదా? ఇవన్నీ తప్పులు మొత్తం మీరు చేసి ఇవాళ ఏదో గోనెపూడి ప్రభ అంటావు. గోనెపూడి ఒకళ్ళగానే ఏదైనా జరిగి ఉంటే మేము ఒప్పుకుంటే అక్కడేం జరగల. మళ్ళీ నువ్వు చెబుతున్నా పోలీసులు ప్రభను తిప్పి పంపించారని. మరుసటి రోజు నేను కోటప్పకొండ నుంచి వస్తుంటే 2 గంటలకు గోనెపూడి వచ్చింది. ఆ ప్రభ తీసుకొచ్చి వాళ్ళ నిధిలో వాళ్ళు పెట్టుకున్నారు. ఏమీ డ్యామేజ్ కాల. కాకపోతే ఏదైనా ఆతకాయలు కానీ ఎవరన్నా కానీ ఒక రాయి వేస్తే ఏదైనా డీజే అద్దం పగిలిందేమో కానీ ఆ లారీ అద్దం. అందులో ఇంకొక విషయం కూడా గొప్ప విషయం ఏంటంటే అన్ని తెలుగుదేశం ప్రభలు వచ్చినాయి ఆయనే చెప్పాడు. ఒక్కటే వైసీ ప్రభ, అది కూడా తడక ప్రభ. డాన్సులు కానీ ప్రోగ్రాంలు కానీ ఏమి లేవు ఆ ప్రభ మీద. వాళ్ళు భారీ డీజే తీసుకొచ్చి మొత్తాన్ని గోల్ చేయాలి, మనం ఏదో ఈ శివరాత్రిలో లబ్ధి పొందాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి భారీ డీజే తెప్పించారు. మీరు గోనిపుట్లో పోయి విచారించండి. ఆ డీజే పెడితే మచ్చుబల్లల మీద మన పల్లెటూరులో బిందెలో సట్లు కూడలు పెట్టుకుంటారు. అవి మొత్తం కింద పడ్డాయి ఆ డీజే దెబ్బకి. అంత సౌండ్ పెట్టి చేశారు వాళ్ళు. తర్వాత మధ్యాహ్నంటప్పుడు కరెంటు ప్రాబ్లం మొత్తం కూడా ప్రశాంతంగా లైటింగ్ వేసుకుంటుంటారు. ఈ లైటింగ్ వేసుకునేప్పుడు కింద నుండి చెప్తుంటారు ఆ వైరట్ మార్చండ్రా, ఈ తాడు ఇటు కట్టండ్రా చెప్పుకుంటుంటారు. ఆడ తీసుకొచ్చి మధ్యలో పెట్టారు డీజే పెడితే వీళ్ళు పనులు చేసుకొని కానీ పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఆపటం జరిగింది. కమ్మరిపల్లి పళ్ళు పోయి ఆపటం జరిగింది. ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. దాన్ని పెద్ద భూతత్వంలో చూపెడుతున్నాడు ఆయన.
ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాడు. ఎవరో ముక్కున ఒక ప్లాస్టర్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు అరవపల్లి అంట. ఏనేందో నీతివంతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు ఇక్కడేదో ఇప్పుడేదో తప్పులు చేస్తున్నట్టు చెప్తున్నాడు. నేనే నిదర్శనం. నా ఇంట్లో నా కోళ్ల ఫారంలో వాళ్ళ కార్యకర్తలు నాకు తెలియకుండా మందు పెట్టి పట్టించి నా మీద కేసులు పెట్టారు. రమ్మానండి, ఊళ్ళోకి రమ్మానండి, దమ్ముంటే ఎమ్మెల్యేనే రమ్మానండి, నేను నిరూపిస్తా. నా ఇళ్ళు బగలగొట్టి నేను కేసు పెడితే వాళ్ళిళ్ళు నేను బగలగొట్టానని చెప్పేసి నా భార్య పిల్లల మీద లాస్ట్కి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఇలా ఆడవాళ్ళని కూతుర్ని అల్లుడిని మనవాళ్ళని మొత్తాన్ని వేసుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్న భార్యను వేసుకొని. ఇతను అది దుర్మార్గం కాదంట. ఇక్కడ ఏదో ముక్కు మీద ప్లాస్టర్ ఒకటి వేసుకొని వచ్చి కూర్చొని ఈయనేదో పెద్ద నీతివంతుల్లాగా నీతి మాటలు చెప్తున్నాడు ఆయన. అదంతా ఎందుకు? నువ్వు శివరాత్రిలో ఉండి పెట్టించావు. దేవస్థానం తరఫున ఎక్కడన్నా ఉండీలు పెడతారు. నువ్వు కింద శివుడు బొమ్మ ఉంది, శివుడు బొమ్మ దగ్గర నీ కార్యకర్తల చేత ఉండి పెట్టించావు. ఇంత డబ్బా పెడితే శివరాత్రి రోజున 6 సార్లు నిండింది ఆ డబ్బా. తీసుకుపోయి ఇంట్లో పోసుకోవటం, తీసుకొచ్చి డబ్బా ఆడబెట్టడం. ఇది కాదా రమ్మని ఛాలెంజ్ చేస్తా, నేను నిరూపిస్తా. తప్పులు మొత్తం నువ్వు చేసి తప్పులు మొత్తానికి నాంది నువ్వు బలికి ఇక్కడ కోటప్ప కొండ తిరణాలంటే తెలుగుదేశం పార్టీ తిరణాలు. వాస్తవం చెప్పాలంటే దేనికంటే వచ్చే ప్రాబ్లం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వస్తాయి. ఆ తిరణాలను చంపాలని చెప్పేసి రజనీళ్ళు మొత్తం కుట్ర చేసి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గురుగింజ సామెతగా ఏదేదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ కనివీరిన రీతిలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలు 50 మంది అన్ని వర్గాలు కూడా హర్షిస్తున్నారు. అన్ని విభాగాలకి, రైతాంగానికి కానీ, అన్ని రకాలుగా విద్యార్థులకు కానీ, అమరావతి రాజధాని కానీ అనేక విధాలుగా బడ్జెట్ కేయడం జరిగింది. మీ గత ప్రభుత్వంలాగా ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితమని మీ మాజీ సీఎం ప్రకటించడం సిగ్గుచేటు. మీరు ఏదేదో వంకలు చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అబాసబాలు చేయడానికి మీరు అవాకులు చవాకులు పెళ్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి నాంది. అలాంటిది ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ 3 పార్టీలతో డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రయాణిస్తున్న పార్టీ మాది. అలాంటి పార్టీ అభివృద్ధికి ఉంటుంది కానీ మీలాగా అబద్ధాలు చెబుతూ అవాకులు చవాకులు పేలే నాయకత్వం మాది కాదు, మా కూటమిది కాదు. ఫస్ట్ గ్రహించాలా. మీరు స్థానిక శాసనసభ్యులు ఉండి గత 5 సంవత్సరాల్లో మీకు అనుభవం 10 సంవత్సరాల ఎమ్మెల్యే అనుభవం ఉంది. అలాంటి అనుభవంలో గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మీరు కోటప్పకొండ క్షేత్రానికి ఏం సాధించబెట్టారు, ఏం మొలకబెట్టారు? కోటప్పకొండ అభివృద్ధిని నాశనం చేశారు. చేసింది కాక ఈరోజు శాసనసభ్యులు 24 గంటలు కోటప్పకొండ మీద కష్టపడుతూ పని చేస్తుంటే ఆయన మీద మీరు అబద్ధాలు వేయడం ఎంతవరకు సబబు? మీరు అబద్ధాలు ఆడదలుచుకుంటే ఒక మైకి పెట్టుకొని చెప్పుకోండి. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మా కూటమి ప్రభుత్వంలో మా శాసనసభ్యులు ఏ పని చెప్పినా మా ప్రభుత్వం తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా మీ పార్టీ వాళ్ళు చేయటం, ఆ పార్టీ వాళ్ళు చేయటం మా కూటమి ప్రభుత్వానికి చేత కాదు. మీరు కోటప్పకొండ అభివృద్ధిలో ఏ రోజున ఒక్కరోజు మీరు పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? 5 సంవత్సరాలు ఒక్కటి చెప్పండి. ఈరోజు నర్సరావుపేట ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారంటే ఈరోజు కోటప్పకొండ అభివృద్ధి. ఆ అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. గత మీ ప్రభుత్వంలో ఆర్టీసీ బకాయిలు మీరు కట్టకుండా చేత కాకుండా వెళ్ళిపోయారు. మా ప్రభుత్వం వచ్చినాక మా శాసనసభ్యులు ఆ బాకీ చెల్లించడం జరిగింది. 6 లక్షలు 5 లక్షలు మీరు కట్టలేకపోయారా? సొంత డబ్బులతో మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో కట్టారు. మేము 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం వెళ్ళిపోయారా? మా నాయకుడి యొక్క నిబద్ధత, ప్రశ్నించే హక్కు, నైతిక మీకు లేదు. కోటప్పకొండ తిరణాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందే గత ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల దగ్గర తిరిగారో మీకు పేపర్లో చూస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు. ఎన్ని రోడ్లు శాంక్షన్ చేశారు, ఎన్ని పథకాలు తీసుకొచ్చారు. నర్సాడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది చూడలేకపోతున్నారు. మీరు కంటితో చూడండి, అభివృద్ధిని ఆస్వాదించండి, మంచిని మంచి అని చెప్పండి. ఎక్కడో మీరు కావాలని 30 ప్రభల మధ్యలో ఒక ప్రభను తీసుకొచ్చి పెట్టి, డీజేని తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి తిరణాలని నాశనం చేయాలని కోరుకున్నారు. మీరు గొడవ సృష్టించాలనుకున్నారా? ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా ఈ విధంగా అవాంతరాలు జరిగినాయా? మీరు కావాలని ప్రీ ప్లాన్డ్గా మీరు పార్టీ కార్యకర్తలు ఉసిగలిపి గంజా బ్యాచ్ని పంపించి అక్కడ గందరగోళం చేస్తే పార్టీ అబాసులు బాలే, తిరణాలు ఆగిపోయి గొడవలు జరిగి ప్రేరేపించాల్సి వస్తున్నారు. మీరు క్రిమినల్ బుద్ధులు మానండి సార్.
దయచేసి నర్సరావుపేటలో అభివృద్ధి చూడండి. రానులో దీనికంటే అభివృద్ధి చేస్తాము, చేసి చూపిస్తాము. నిజాలు మాట్లాడండి. పల్నాడు జిల్లాకి నిధులు వస్తాయి, అన్నీ చేస్తాము. దయచేసి అబద్ధాలు చెప్పడం మానేయండి. మంచిని మంచి చెప్పండి. చెప్పడం చేతగాలేదా ప్రశాంతంగా 5 సంవత్సరాలు చూస్తూ కూర్చోండి. అంతకంటే మీరు ఏం చేయొద్దు. దయచేసి నర్సరావుపేట ప్రజల్ని, పల్నాడు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని అమాయకులు చేసి అబద్ధాలు చెప్పి దొంగ అని చెప్పొద్దు. నిజంగా నిర్భయంగా చెప్పండి. మా ప్రభుత్వంలో అభివృద్ధి ప్రభుత్వం, మా నాయకులు అరవింద్ బాబు గారు అభివృద్ధికి కట్టుబడి ఈ 5 సంవత్సరాలు కాదు, రాను 10 సంవత్సరాలు పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేము పని చేస్తాము. రానున్న రోజులు కూడా మాదే పార్టీ అభివృద్ధి పార్టీ, ఎన్డీఏ కూటమి.